అన్న సైంధవ ఎలా అనిపించింది అన్న వెంకటేష్ గారు? సైంధవ్ అయితే చాలా చూసాను అన్న. ట్రైలర్ అయితే బాగుంది. అంటే కొంచెం ఒక నాకు గురువు సినిమా ఉంది కదా వెంకటేష్ గారిది, అది ఇంకా మన దృశ్యం, ఆ రెండు కలిపి జాయింట్ చేసి ఎట్లా ఉందో కొంచెం నాకు ఆ ఫీల్ అయితే అనిపించింది. బట్ రానా నాయుడుతో నేను బాగా డిసప్పాయింట్ అయిపోయినా. ఎందుకంటే ఒక టైంలో వెంకటేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం అనమాట. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఆ సినిమాతో వెబ్ సిరీస్తో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. బట్ అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు సైంధవ్తో వచ్చాడు కాబట్టి ఫీల్ అయితే చాలా ఫ్రెష్గానే ఉందన్నమాట. మూవీ స్క్రీన్ ప్లే కానీ అంతా బాగుంది. సో మోస్ట్లీ ఇది ఒక కార్పొరేట్ ప్లస్ మావోయిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి లింకప్ అయ్యే మూవీ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఫైట్లో చాలా బాగుందన్న. ఎందుకంటే ఈ ఏజ్లో ఓన్లీ ఒక బాలకృష్ణ గారు అనుకుంటే కనుక బాలకృష్ణ గారి కన్నా బాగానే చేశారు ఫైట్లు సినిమాలో. సో బాలకృష్ణ గారితో పోటీ పడి ఫైట్లు చేయడం జరిగింది. సో ఈ సినిమా అయితే నాకైతే బాగా అనిపించింది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన వెంకటేష్ గారి మూవీస్లో అన్ని ఈ సినిమా బాగుందన్నమాట. ఎందుకంటే స్ట్రైట్ ఎన్కౌంటర్ మూవీ అన్నట్టు ఉందన్నమాట. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగుంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎందుకంటే పెద్ద పాటలు అయితే ఏం లేవు. సో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ బాగుంది. ఇది ఒక ఫుల్లీ యాక్షన్ విత్ ఒక బేబీ సెంటిమెంట్ మూవీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనం చూసుకుంటే కనుక సీతమ్మ సినిమాల చెట్ల చిన్నోడు పెద్దోడు అన్నట్టు, ఇలా చిన్నోడు పెద్దోడు విడిపోయి వస్తున్నారు. సో చిన్నోడి దగ్గర ఎక్కువ వస్తారు, పెద్దోడి దగ్గర ఎక్కువ వస్తారు చూడాలి. బట్ చిన్నోడికి థియేటర్లు వచ్చినాయి కానీ పెద్దోడికి థియేటర్ రావట్లేదు. బట్ మేము వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా కాబట్టి ఆయన కూడా కొంచెం థియేటర్లు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కంటెంట్, మంచి దమ్మున్న మూవీ కాబట్టి సినిమా అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నా. బెటర్ ఇంకా ఇలాంటి మూవీ రిపబ్లిక్ డే రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సంక్రాంతికి చాలా కాంపిటేటివ్గా ఉన్నాయి కదా. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ అనేది పెద్ద హిట్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుని పోస్ట్పోన్ చేసుకుని రిలీజ్ చేస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్ అన్న. ఒకటేసారి అన్ని మీద పడిపోకుండా. అవును, ఫిబ్రవరి పోస్ట్పోన్ అయింది. బట్ ఫిబ్రవరి మంత్ చాలా సినిమాలు రవితేజ అన్నకి అచ్చి రాలేవు. మనం చూసుకుంటే టచ్ చేసి చూడు కానీ, ఒక టైంలో నిప్పు కానీ, ఇవన్నీ ఫిబ్రవరి డిజైన్ మూవీసే. సో ఫిబ్రవరి సెంటిమెంట్ అన్నకు వర్కౌట్ కాదు. అది కూడా మార్చ్లో షిఫ్ట్ అయితే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి ఫిబ్రవరిలో రవితేజ అన్నవి. సో మార్చ్లో కానీ లేకపోతే రిపబ్లిక్ డే మూవీస్ అయితే పెద్దగా ఏం లేవు కదా, ఆ టైంలో రిలీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ టైంలో థియేటర్లు లేక కొట్టుకునే దానికన్నా ఆ టైంలో వెళ్తే మేము చూసినట్టు ఉంటుంది, మీ సినిమా హిట్ అయినట్టు ఉంటుంది, కలెక్షన్ వచ్చినట్టు ఉంటుంది. సో సంక్రాంతి అంటే ఇప్పుడు నా సామిరంగా, ఒక గుంటూరు కారం, ఇవన్నీ మన ఆంధ్ర టచ్ మూవీస్ అనమాట. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అసలు ఎట్లుంటారు ఏంటనేది 2 మూవీస్ చూపించారు. సో ఈ మూవీస్ అనేది సంక్రాంతి రిలీజ్ చేసుకోవచ్చు. హనుమాన్ అంటే డివోషనల్ టచ్. సో దేవుడి సినిమా ఇక గుడికి వెళ్ళినా లేకపోయినా ఈ సినిమాకి వెళ్ళినా ఇక మనకి 2 దర్శనం అయిపోయింది, మన పండగ అయిపోయింది జై హనుమాన్ సినిమా రిలీజ్ అయితే. అవునా? సో కొంచెం గ్యాప్ తీసుకుని వస్తే బెటర్ అని నా ఫీలింగ్. కొంచెం సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ని సినిమాల గురించి చెప్పావు కదన్నా, ఏది బాగుంటుంది, ఏది బాగుంటుంది అన్న? నాకు తెలిసి అయితే ఇప్పుడు జై హనుమాన్, ఈ గుంటూరు గారు 2 కళ్ళు లాంటి మూవీస్ అన్న. ఈ 2 కూడా ఏది హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే 2 సూపర్. ఎందుకంటే త్రివిక్రమ్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఒక కలేజీ ఒక అతడితో దెబ్బతిన్నాడు. బట్ అతడితో సినిమా టీవీలో పెద్ద హిట్ అయింది అతడు అనేది. సో చాలా ప్రెస్టీజియస్గా ఒక కొత్తదనమైన మహేష్ బాబుని చూపిస్తున్నాడు. సిగరెట్ పుట్టది చుట్ట మానేసి 10 సంవత్సరాలు అయింది మహేష్ బాబు. మళ్ళీ సినిమాలో అసలు ఓర్మాసు గుంటూరు అంటే ఏంటి అనేది మనం తెరపైకి చూస్తున్నాం అనమాట. కుర్చీ సాంగ్ ఒకటి బాగా పాపులర్ అయింది, దాని గురించి చెప్పాను. కుర్చీ దాదాకి ఆల్రెడీ న్యాయం జరిగిపోయింది, ఆయన గురించి టెన్షన్ అయితే లేదు. బట్ ఈ కుర్చీ దాదా సాంగ్ అనేది ఒక డీజే టిల్లు, ఒక స్మార్ట్ శంకర్ అలాంటి సినిమాలో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ నెవర్ ఎక్స్పెక్టెడ్ మహేష్ బాబు అంటారు చూడు, ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు మహేష్ బాబు గారు సినిమాలో పడ్డం అనేది కుర్చీ దాదాకి ఒక మంచి ఫేమ్ వచ్చింది, మహేష్ బాబు గారికి మంచి హెల్ప్ అయింది. ఎందుకంటే గుంటూరు కారం ట్రోల్స్ వస్తున్నాయి, సాంగ్స్ కొంచెం సప్పగా ఉన్నాయన్నట్టు. సో ఈ సాంగ్తో కొంచెం బెటర్. ఒక్క మాట వేరే లెవెల్ ఉందన్న. నిజం మహేష్ మతి ఊపిరి పీల్చుకో. నిజంగా తను ఏందన్నా పర్ఫార్మెన్స్, తన అంత ఓల్డ్ అయినా కూడా ఎంగుగా చేయడం చాలా నిజంగా నాకు అనిపించింది. వేరే ఏంటంటే
తన మాస్ ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్ ఇప్పించిన అన్న. ప్రతిలో ఒక కూతురి కోసం తను పడుతున్న ప్రయత్నం ఏంటంటే నిజంగా చాలా బాగా అనిపించింది. సో డైరెక్షన్ బాగుందండి. లైక్ మన హీరో ఆర్య ఉన్నాడు, లైక్ రాజారాణి హీరో, తనకు విలన్గా కనిపించబోతున్నాడు. సో దీన్ని మనం చూసుకుంటే ఏదో పకడ్బందీ ప్లాన్ చేస్తారు. సైంధవ్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. శైలేష్ డైరెక్టర్ కాబట్టి సో నిజంగా ఈసారి మనం చూసాం, మన లాస్ట్ మన నారాప చూసాం. నారాపలో మనం నిజంగా మన వెంకటేష్ని ఇప్పుడు చూసిన వెంకటేష్ అంటే కామెడీ జోనర్లో నిజంగా ఏడిపించే జోనర్లో చూసాం. కానీ సో నిజంగా మా జోనర్లో మన నారాప చూసాం, గురువు చూసాం. సో ఆ జోనర్లో మరి రాబోతున్న మరో సినిమా నిజంగా సైంధవ్ చాలా బాగా అనిపించిన. మెయిన్గా చెప్పాలంటే ఫ్యామిలీ డ్రామా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఫ్యామిలీ చుట్టూ జరుగుతున్న డ్రామా. సో తన కూతురు కోసం ఒక కూతురు ఎలా రక్షించుకోవాలనేది చూపించాడు. తన కూతురికి నర్వ్ డిసీజ్ ఉన్నది, ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలి, తన కూతురు ఎలా కాపాడాలి, తనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఎట్లా కాపాడుకుంటా అనేది సినిమా స్టోరీ అన్నట్టుగా అనిపిస్తుంది. సో సినిమా స్టోరీ దృశ్యం సినిమా వస్తామన్నా. సో దృశ్యం సినిమా ఇక్కడ తమిళ్లో తర్వాత మన దృశ్యం మన తెలుగులో కేవలం మన వెంకటేష్ న్యాయం చేయగలిగాడు. అంటే ఒక ఫ్యామిలీ జోనర్ని నిజంగా నడిపించే దమ్ము సత్తా ఉన్నవాడు మన వెంకటేష్. సో నిజంగా ఈ సినిమాతో మళ్ళీ ఒక ఫ్యామిలీ జోనర్లో రావడపోతుందంటే చెప్తున్నాను. సినిమా ఈ సైంధవ్ దానిలో మెయిన్గా నాకు నచ్చింది అంటే తను హీరో ఇప్పటికే ఏ సినిమాలో చూడలేదు. ఈ సినిమాలో తను కనిపించిన మెయిన్గా ఎలివేషన్స్ మాత్రం, ఫైట్స్ మాత్రం వేరే లెవెల్స్. ఎవరైతే మన ఫైట్ డైరెక్ట్ ఎవరైతే తెలియదు కానీ చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది, చాలా స్టైలిష్గా ఉన్నాడు, చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే డాన్స్ వేయమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు, ఫ్యామిలీ డ్రామా ఏమో అది ఇరుకు. సో నిజంగా ఓవరాల్గా వెంకటేష్ గ్లామరస్ వేయమా అది ఇరుకు. సో నిజంగా సినిమాకి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అందరికి బీభత్సంగా ఉంది. సో నిజంగా ఇదైతే ఒక మంచి ఒక మాస్ ఎలివేషన్ కేర్ ఆఫ్ అడ్డర్స్ వెంకటేష్ తన లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటున్నాను. పోటీ ఇస్తుందంట మరి పండక్కి. నిజంగా ఈ రెండు కూడా మాస్ జోనర్ సంబంధించినవి. మన గుండు కారం కూడా ఒక మాస్ జోనర్ సంబంధించింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ ఉన్నాడు, ఇక్కడ ఏంటంటే శైలేష్ ఉన్నాడు, అంతే. సో ఇక్కడ వెంకటేష్ కరెక్ట్ గానీ సో నిజం చెప్తాను, సినిమా స్టోరీ అంటే మాత్రం ఎవరు సాటి లేరన్న. నేను అనుకుంటున్నా ఇక్కడ వీళ్ళకి ప్లస్ ఎక్కువ ఛాన్స్ అయితే దేనికుందంటే ఇక్కడ త్రివిక్రమ్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, మన శ్రీలీల ఉంది. సో వీళ్ళకి ఎక్కువ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే కేవలం వన్ మ్యాన్ ఆర్మీ. సో మన వెంకటేష్ కనిపిస్తున్నాడు. సో నిజంగా తను సినిమా స్టోరీ బాగుంటే మాత్రం తనని ఎవరు బీట్ చేసే ప్రసక్తి లేదు. సో వీళ్ళిద్దరు హోరాహోరీ నడిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు వస్తారు సంక్రాంతి బరిలోకి. అవును, ఎప్పుడు రాలే. అవునవును. ఎలా ఫీల్ అవుతుంది? సో నిజంగా హోరాహోరీ ఫైట్ ఉండాలంటూ అంటే ఫైట్ ఉండాలి, ఫైట్ మనకు కనిపిస్తుంది. సో ఇద్దరు కూడా మాస్ ఎలివేషన్స్, రెండు కూడా ఫ్యామిలీ డ్రామా కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నాకైతే నా తల పట్టుకెళ్ళంటే ఫస్ట్ మీ తలలు ఉండాలరా. సో నిజంగా ప్రతి షర్టుకు కాలర్ ఉంటుంది, కానీ తల ఉన్నకి ఒక మంచి కాలర్ ఉంటుంది అన్నట్టుగా ఒక మంచి ఎలివేషన్ బాగా ట్రై చేశారు, చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఆ సినిమా కోసం నేను కూడా చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నా. సో 100% మన వెంకటేష్ వన్ మ్యాన్ షో కనిపించబోతున్నాడు, ఒక ఫ్యామిలీ జోన్ వెళ్ళిపోతుంది. సో మనం ఇంతమంది చూస్తే మన నాని సినిమా హాయ్ నాన్న అని. సో ఒక నాన్న సెంటిమెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ అవుతారు. మన ఎనిమల్ సినిమాలో నాన్న ఇది నా ప్రాణం, ప్రతి ఒక్కరు కూడా నాన్న సెంటిమెంట్ వర్కౌట్ చేస్తారు. సో నిజంగా అమ్మ సెంటిమెంట్ కూడా వస్తే బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాన్న పేరు మీద వచ్చే సినిమా అన్ని హిట్ అవుతున్నాయి. సో ఈ సినిమా హిట్ అవుతాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజం అయితే మాస్ అని చెప్తున్నా. ఈసారి వెంకటేష్కి మాస్ హిట్ రాబోతుంది అంటే కేవలం సైంధవ సినిమా రాబోతుంది అనుకుంటున్నా. ఇందులో చాలా మొత్తం చేశాడు, ఏడిపించాడు, నవ్వించాడు. సో ఒక F2 చూసాం, నవ్వించాడు, చాలా ఆ రకంగా చూడ. లైక్ మన రానా నాయుడు చూసాం, అదే మొత్తం వేరే లెవెల్ ఉంటుంది అది. సో 18+ కంటెంట్ అది. సో అన్ని జోనర్ అన్న నవ్వించడంలో, ఏడిపించడంలో, కొట్లాడడం ఏదన్నా సో నిజంగా సాటి లేరు అని చెప్పుకోవచ్చు మన వెంకటేష్. 17 కోట్లు ఒక ఇంజెక్షన్ ఉంటుంది సార్ అని అవును డైరెక్టర్ చెప్పాడు. అవును. సో విలేకరుల వాళ్ళు కొంతమంది 17 కోట్లు ఉంటుందా ఇంజెక్షన్ అని అడిగారు. ఎలా ఫీల్ అవుతుంది? తప్పేముంది బ్రో, మీ స్టార్టింగ్ చూస్తే కరోనా మన స్టార్టింగ్ లో రిలీజ్ అయినప్పుడు చాలా డిమాండ్ ఉండే. సో ఆ రకంగా వాళ్ళు పకడ్బందీ ప్లాన్ చేశారు అనుకుంటున్నాను, నర్వ్ సిస్టమ్ కాబట్టి. సో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ బాడీలో కాబట్టి. సో ఆ రకంగా వాళ్ళు ఎలివేషన్ ఇచ్చిన అనుకుంటున్నా. సో ఆ రకంగా ఉండొచ్చు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో నేను చెప్తాను స్టోరీ బాగుంటే మాత్రం సినిమాని ఎవరు అప్లోడ్ మా గుంటూరు కారం కానీ, హనుమాన్ కానీ, సైంధవ్, ఈ 3 సినిమాల్లో మాత్రం చాలా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. సైంధవ్ చెప్తానన్నా తను ఏంటంటే ఇప్పుడు కనిపించే జోనర్లో ఉన్నాడు. సో ఈ జోనర్ ప్రజలకు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా రానా నాయుడు చూసాం. సో అది సినిమా థియేటర్ రిలీజ్ కాలేదు కానీ ప్రతి ఒక్కరు రానా నాయుడు గురించి డిస్కస్ చేశారు ఇప్పటి వరకు. సో తన మా సిలేషన్ మనం చూస్తాం వెంకటేష్ని. సో దాని అమ్మ మౌడ్లాగా అనిపిస్తుంది మన ఈ సైంధవ్ చూస్తుంటే. సో నిజం చెప్పొచ్చు మన వెంకటేష్ ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలీవుడ్ లో వర్స్టైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ విలన్ గా చేశారు. అవునవును. సో నిజంగా వాళ్ళు చాలా బాగా అనిపించింది ఈ సినిమాకి. వాళ్ళు ఏదో ఉందా ఇదని నేను అనుకుంటున్నాను. సో మన రాజారాణి హీరో మన ఆర్య ఉన్నాడు. సో వాళ్ళు ఏదో పకడ్బందీగా వీళ్ళు ఏదో మెడికల్ సంబంధించిన జోనర్లా కనిపిస్తుంది. మెడికల్ అంటే అందరు కనెక్ట్ అవుతారు కాబట్టి. సో ఫ్యామిలీ జోనర్ లైక్ మా జోనర్ అందరు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను.